భగవంతుడు అన్నదమ్ములమైనటువంటి మన ఇద్దరం కలిసి ఏకకాలమునందు సుఖం అనుభవించేటట్టుగా మనకి రాయలేదురా సుగ్రీవా, ఇదిరా మన ప్రారంధం అన్నాడు. ఈ మాట ఎవ్వరూ ఎన్నడూ అనరాదు, ఇది సందేశం. ఎందుచేత అంటే మనకి ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది. అన్నగారు తనంత తానుగా పూజనీయ స్థానంలో ఉంటాడు. పెద్దన్నగారు సర్వకాలముల యందు పెద్దన్నగారి ఆజ్ఞకి పెద్దన్నగారి మాటకి పిల్లలు కట్టుబడి ఉండాలి. కట్టుబడి ఉంటే ఆయన కూడా ధర్మాత్ముడై ఉండాలి. అందులో మళ్ళీ తేడా వస్తే ఈశ్వరుడు ఉన్నాడు ఆయన్ని శిక్ష వేయడానికి. వాలిలో తేడా వచ్చింది, ఈశ్వరుడు శిక్ష వేయలా, వేస్తాడు. అందుకని అన్నగారి మాటని ఔదల దాలిస్తే తమ్ముడు ఏడవలసిన పరిస్థితి, అన్న ఏడవలసిన పరిస్థితి రావు. ఇక్కడ నిజంగా సుగ్రీవుడు తప్పు చేసి ఉండి అన్న మందలించుంటే ఇంకొక రంగంగా ఉండేది రామాయణం. ఎందుకని ఇంకొక్కటే చెప్తున్నాను, ఒక్క తేడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. నేను అందుకే చెప్పాను, రామాయణం చదివేటప్పుడు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మహర్షి తరచి తరచి మాట్లాడరు, మీరే లోపల కవ్వం పెట్టి తిప్పుకోవాలి. ఈ సంఘటన యథార్థమునకు రాముడి జీవితంలో కూడా వచ్చింది. ఎక్కడొచ్చింది అని మీరు అడుగుతారు. మీరు అయోధ్యకాండ విన్నారు మొన్న. రాముడు పర్ణశాలలో కూర్చునుండగా పెద్ద సైన్యం వచ్చిన అలికిడైందయా లక్ష్మణ, నువ్వు ఒకసారి చెట్టుపైకెక్కి చూడు అన్నారు. లక్ష్మణుడు చెట్టుపైకెక్కి చూసి ఒక మాట చెప్పాడు, అన్నయ్య కోవిదార వృక్షం చిహ్నంగా కలిగినటువంటి సైన్యం వచ్చింది, నిన్ను నిగ్రహించడానికి నన్ను నిగ్రహించడానికి భరతుడు వచ్చేశాడు. అగ్నిహోత్రాలని లోపల పెట్టేసాయి, సీతమ్మని లోపల దాచేసాయి, గబగబా నీ కోదండం పట్రా, కత్తులు పట్రా, ఇప్పుడే బాణాలు విడిచిపెట్టేసి భరతుడిని చంపేస్తానన్నాడు. నిజంగా ఆ రోజున అస్త్రప్రయోగం చేసేసారనుకోండి రామలక్ష్మణులు, ఏమైపోయి ఉండేది రామాయణం? రాముడు ఏమన్నాడు? ధర్మమర్థంచ కామంచ పృథివీంచాపి లక్ష్మణ ఇచ్చాపి భవతామర్థే ఏతత్ ప్రతి శృణోమితే అన్నాడు ఆ రోజున. లక్ష్మణ, నేను ధర్మం కాని అర్థం కాని కామం కాని అనుభవిస్తే నా తమ్ముళ్లతో కలిసి అనుభవిస్తాను. నా తమ్ముళ్ళు వాటిని అనుభవించని నాడు నాకు అక్కర్లేదు. తండ్రి మాట విని 14 ఏళ్ళు అరణ్యాలకు వచ్చింది భరతుణ్ణి చంపుకుని రాజ్యం తీసుకోవడానికా? నేను అందుకు రాలేదయా. నీకు రాజ్యం కావాలనుందా, దిగిరా, భరతుడికి చెప్పి నీకు ఇప్పించేస్తానన్నాడు. ధర్మమునందు పూనిక ఉంది అన్నగారికి, పెద్దవాడికి ధర్మమునందు పూనిక ఉంటే రామాయణంలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు 4 మిగిలేరు. వాలి సుగ్రీవుల్లో పెద్దవాడు ధర్మం తప్పాడు, ఒక్కడే మిగిలాడు. రావణ విభీషణ కుంభకర్ణుల్లో పెద్దవాడు ధర్మం తప్పాడు, ఒక్కడే మిగిలాడు. పెద్దవాడు ధర్మం తప్పితే ఇద్దరూ ఏడవలసి వస్తుంది. విభీషణుడు ఏడ్చాడు, అయ్యయ్యో నిష్కారణంగా చచ్చిపోయాడయా అన్నయ్య అని ఏడ్చాడు. రాముడు ధర్మానికి నిలబడ్డాడు, 4 అన్నదమ్ములు సంతోషంగా ఉన్నారు. పెద్ద బాధ్యత ఎవరి మీద ఉంటుంది? కొడుకుల్లో. పెద్ద కొడుకు ధర్మమునందు నిలబడాలి. అందుకే మన వాళ్ళు ఎక్కువ జాగ్రత్త ఎక్కడ తీసుకుంటారంటే పెద్ద కొడుకు అంటే మిగిలిన కొడుకులను వదిలేయమని కాదు నా ఉద్దేశం. పెద్ద కొడుకు పెద్ద కోడలు ఈ ఇద్దరి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఎందుకనంటే నీ దేహయాత్ర అయిపోయిన అందుచేత పెద్ద కొడుకుని, కొడుకు మంచివాడవచ్చు, కోడలు సక్రమైంది కాకపోతే మళ్ళీ ఆ కొడుకు యొక్క బుద్ధి యందు వైక్లభ్యం రావచ్చు. అందుకే పెద్ద కొడుకు పెద్ద కోడలు, పెద్ద కొడుకుని ధర్మసంతానం అని శాస్త్రం 10 మాటలు చెప్పడానికి కారణం అదే. అందుచేత రాముడు పెద్ద కొడుకు ధర్మం పాటించాడు, 4 అన్నదమ్ములు బాగున్నారు. ఇక్కడ పరిస్థితి చూడండి, పెద్ద కొడుకు ధర్మం తప్పాడు. ఎప్పుడు తెలిసింది ధర్మం? గుండెలో బాణం పడిపోయాక. ఇప్పుడు ధర్మం మాట్లాడుతున్నాడు, ఎవరికి ఉపయోగం అది? ఇది విన్న తర్వాత కూడా అవును మా అన్నయ్య పోలేకపోతే పోయాడు అని అనగలడా సుగ్రీవుడు? అనలేడు. ఎందుకు అనలేడో, అలాంటి అన్నదమ్ముల జీవితం ఎలా ఉంటుందో రామాయణం నిరూపిస్తుంది. ప్రమాదం ఎక్కడుందో అది 2 మాటలు చెప్తుంది, ఎక్కడ క్షేమం ఉందో ఒక్క మాట చెప్పి వదిలిపెట్టేసింది. రాముడు మాట్లాడింది ఒక్క మాట చెప్పింది. మళ్ళీ రాముడు స్నానం చేస్తుంటే అరణ్యకాండలో లక్ష్మణుడు మళ్ళీ భరతుణ్ణి కైకమ్మను అధిక్షేపించి మాట్లాడాడు. రాముడు అన్నాడు, ఎందుకయ్యా అలా మాట్లాడతావు? ఆవిడ మన మధ్య తల్లి, అలా మాట్లాడక అమ్మ గురించి. నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే భరతుడి గురించి మాట్లాడు, నేను సంతోషంగా వింటాను, అలా మాట్లాడకు అన్నాడు. పెద్దవాడైన వాడు తన కింద వాళ్ళ గురించి తమ్ముళ్ళ దగ్గరికి చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చెల్లెళ్ళు కాని తమ్ముళ్ళు కాని ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరాలు పెద్దవాడి దగ్గరికి తీసుకొస్తే పెద్దవాడు ధర్మం చెప్పాలి. తప్పమ్మా, మనం ఎలా కలిసి బతికామే, ఒకే తీగ పువ్వులమై పుట్టాము. ఎంత గొప్ప మాట అండి అది, ఒకే తీగ పువ్వులమై. ఒక్క తీగ పువ్వులం మనందరం. ఒకనాడు ఒకరిని విడిచిపెట్టి ఒకళ్ళం ఉండలేక కౌగలించుకుని ఆడుకునేవాళ్ళం, అందరం కలిసి అన్నం పెట్టుకు తినేవాళ్ళం.
ఆ కంచంలో అన్నం ఈ కంచంలో వాడు తీసుకు తినేవాడు. అందరం కలిసి ఒకే నేల మీద పడుకునేవాళ్ళం. అన్నయ్య పక్కన నేనంటే, అన్నయ్యకి అటువైపు నేనంటే మీ అందరూ కూర్చునేవారు. ఒక్క గంట నేను కనపడకపోతే మీరు బెంగెట్టుకునేవారు. ఇవాళ మన మీద మనకి చాడీలు ఏంటమ్మా, మనం ఒక చేతి 5 వేళ్ళం, మనం దెబ్బలాడుకుంటే తల్లిదండ్రుల కంట నీరు వస్తుంది, మనం దెబ్బలాడుకోకూడదమ్మా అని ధర్మం అన్నగారు చెప్పగలిగితే, అన్నయ్య ఇలాంటి వెండవు, అన్నయ్యతో ఇబ్బంది అని మిగిలిన వాళ్ళు క్షేమంగా ఉంటారు. పెద్దన్నగారే ధర్మం తప్పిపోయాడు అనుకోండి, మిగిలిన వాళ్ళ అందరిలోనూ ధర్మం తప్పుతుంది. మిగిలిన వాళ్ళు అందరూ కలిసి తల్లిదండ్రుల పట్ల ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించడంలో వైక్లభ్యం వచ్చేస్తుంది. అందుకని చిన్నవాడితో పెద్దవాడు చెప్పించుకోకూడదు. పెద్దవాడు చిన్నవాడికి చెప్పాలి. ఎప్పుడు? శాస్త్ర మర్యాద తెలిస్తే చెప్పగలడు. శాస్త్ర మర్యాద తెలియని వాడు చెప్పలేడు. వాడు మిగిలినటువంటి వాళ్ళ శోకమునకు కూడా కారణమై కూర్చుంటాడు వాడు. అందుచేత అది మర్యాద కాదు. అది రామాయణం మనకి నేర్పుతోంది. ఇప్పుడు మీకొక్క విషయం చెప్తాను. పూర్వకాలంలో ఒక అరణ్యంలో ఒక చెట్టు మీద 2 కపోతములు ఉండేవి, పావురాలు. ఒక ఆడపావురం, ఒక మగపావురం. 2 ఎంతో అన్యోన్యమైనటువంటి జీవనాన్ని చేస్తున్నాయి. అంత అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ సంతోషంగా ఉండగా ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతున్నాడు. ఆనందంతో రమిస్తున్నటువంటి 2 పావురములను చూశాడు. ఒక బాణమును ధనస్సుకి సంధించి తీవ్రమైన వేగంతో విడిచిపెట్టాడు. ఆ బాణం ఆడపావురం యొక్క గుండెల్లోకి దూసుకుపోయింది. ఆ పావురం గిలగిల తన్నుకుంటూ కింద పడిపోయింది. పోయేవాడు పరిగెత్తుకొచ్చాడు. మగపావురం పైనుంచి గూట్లోంచి ఏడుస్తోంది. ఏడుస్తుండగా పావురం చూస్తుండగానే వచ్చి ఆడపావురం గుండెల్లోంచి బాణాన్ని పైకి తీశాడు. తీసి దాని రెక్కలు మిలిపెట్టి తెంపేశాడు. పీక తిప్పేసి నులిమేసి తుంపేశాడు. అక్కడే 4 ఎండు పుల్లలు తెచ్చి ఆ ఆడపావురాన్ని కాల్చుకున్నాడు. కాల్చుకొని పైన మగపావురం గిలగిల గిలగిల కొట్టుకుని ఏడుస్తుంటే ఆ పావురాన్ని తినేశాడు. తినేసి మంచినీళ్లు తాగి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిపోయింది. మగపావురం ఒక్కటే ఏడుస్తూ గూట్లో కూర్చుంది. కొంతకాలం అయిపోయిన తర్వాత ఒకనాడు విశేషమైనటువంటి వర్షం, విశేషమైన గాలి. ఆ రోజు ఉదయం ఈ వేటగాడు మళ్ళీ బయలుదేరాడు. బయలుదేరి ఎంత వేటాడదామన్నా అవకాశం లేదు. ఒక్క జంతువు కనపడలేదు. గాలి, వాన, చీకటి. ఒక చెట్టు కింద ఉండిపోయాడు. సాయంకాలం అయ్యేసరికి నీరసించిపోయాడు. తినడానికి ఏదీ దొరకలేదు. అటుగా నడిచి వస్తూ ఏ ఆడపావురాన్ని ఒక గూటి మీద ఉండగా చంపాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చిన తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాడు. పడిపోతే మగపావురం చూసింది. తను ఉండేటటువంటి చెట్టు దగ్గరికి వచ్చి పడిపోవడం కూడా శరణాగతితో సమానమే. వచ్చినటువంటి అతిథి పడిపోయాడు. అందుకని ముందు తొందరగా ఆయన ప్రాణాలని రక్షించాలి. చలిగాలిలో కొట్టుకుంటున్నాడు. అందుకని మగపావురం గబగబా వెళ్ళి 4 ఎండు సమిధలని, ఎండు పుల్లల్ని ఏరి తెచ్చింది. అక్కడ పడేసి ఎక్కడి నుంచి తెచ్చిందో కాస్త అగ్నిహోత్రం తెచ్చి అందులో వేసింది. ఆ ఎండు పుల్లలు అంటుకున్నాయి. ఆ వేడికి చలికాగి ఈ బోయవాడు పైకి లేచాడు. లేచి కూర్చుని స్వస్థత పొందాడు. కానీ కడుపులో ఆకలి దహించుకుపోతోంది. అప్పుడు వేరొక ఆహారాన్ని తెచ్చి కడుపు నిండా పెట్టడం చేత కాని మగపావురం బోయవాడు చూస్తుండగా తానే అగ్నిహోత్రంలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తనని తిని బోయవాడు బ్రతుకుతాడని. తన భార్యని చంపినటువంటి బోయవాడు తన చెట్టు దగ్గరికి వచ్చి పడిపోతే ఒక మగపావురం ఆనాడు ఆతిథ్యం ఇచ్చి తన ఉన్న చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని తన ప్రాణములిచ్చి ఒక బోయవాణ్ణి రక్షించింది. నేను మనుష్యులలో పుట్టి క్షత్రియ వంశ సంజాతుణ్ణై ఇక్ష్వాకు వంశంలో పుట్టి రాముడనిపించుకొని దశరథ మహారాజు గారి కొడుకునై రామా శరణాగతి చేస్తున్నానొచ్చి నా మ్రోల పడిపోయిన వాడికి గుణదోషముల నుంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజునవుతానా? నేను రాముణ్ణవుతానా? నేను క్షత్రియ వంశ సంజాతుణ్ణవుతానా? ఏమీ అక్కర్లేదు. ఏ గుణములున్నా ఏ దోషములున్నా ఒక పావురం చేసిన మర్యాద చెయ్యని నాడు నాకెందుకుంటుంది మర్యాద? అందుకని నేను శరణు ఇచ్చేస్తున్నాను, తీసుకురండి. ఇప్పుడే ఇంకొక మాట చెప్తున్నాను. విభీషణుడికే కాదు, సకృదేవ ప్రపన్నాయత వాస్మీచ యాచతే అభయం సర్వభూతేభ్యో దదాంయే తద్వ్రతం మమ. ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త భూతములలో ఏదైనా సరే
రామా నేను నీవాడను అని ఒక్కసారి అని నమస్కారం చేసిందా వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. కానీ మనసారా నిక్కచ్చిగా అంటే చాలు, నేను తీసుకుంటాను వాళ్ళ బాధ్యత. అందుకని గుణదోషములు ఎంచడం నాకు చేత కాదు, తీసుకురండి. పైగా శరణాగతి చేసినటువంటి వాడు బలహీనుడై శరణు ఇవ్వవలసినటువంటి వాడు బలవంతుడై శరణివ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణిస్తే మరణించిన వాడు రక్షించని వాడి యొక్క పుణ్యాన్నంతటినీ తీసుకుని ఊర్ధ్వలోకానికి వెళ్ళిపోతాడు. ఎవరు రక్షించలేదో వాడి కీర్తి ప్రతిష్టలన్నీ నశించిపోతాయి. నాకు ఈ ధర్మం తెలుసు, అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, తీసుకురండి అన్నారు. ఈ మాట చెప్పగానే పొంగిపోయాట విభీషణుడు. వెళ్ళి చెప్పారు. అంటే మహానుభావుడు సుగ్రీవుడు అన్నాడు, రామా నువ్వు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది, అందుకని కదా నిన్ను ధర్మమూర్తి అన్నారు. రామా నీ యొక్క ప్రాజ్ఞతకి వేరొక్కసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానన్నాడు.